హలో అండి. నాకు వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో, నేను డీమార్ట్ నుంచి ఈ ఇన్‌స్టంట్ ఐస్ క్రీమ్ మిక్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లోనే తయారు చేస్తున్నా. నా చిన్నప్పుడైతే గీతా ఐస్ అని వచ్చేదనమాట. అదైతే చాలా చాలా బాగుండేది టేస్ట్. సో, ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ ఇప్పుడు నాకు దేనికి రాదనిపించింది. మీరు ఎప్పుడైనా గీతా ఐస్ తిన్నారా? అసలు పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? నా కమెంట్స్‌లో కమెంట్ చేయండి. సో, నేనైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి ఐస్ క్రీమ్ అయితే స్టార్ట్ చేశా చేయటము. హాఫ్ లీటర్ మిల్క్‌లోకి ఆ పౌడర్ అంతా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ ఇచ్చే వరకు మరిగించుకోవాలి. అదొక థిక్ పేస్ట్ లాగా అయిందనమాట. సో, దాన్ని ఒక బాక్స్‌లోకి వేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకోవటమే. దాని మీద అయితే 2 అవర్స్ పెట్టాలని చెప్పుంది. బట్ నేను ఓవర్ నైట్ పెట్టేసా. తర్వాత రోజుకైతే ఒక థిక్ పేస్ట్ లాగా అయింది. అండ్ దీంట్లోకి 250 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేయమని చెప్పారు. బట్ నా దగ్గర అయితే మిల్క్ క్రీమ్ ఏం లేదు. సో, నేను ఫ్రెష్ క్రీమ్ తెచ్చి అదే యాడ్ చేసేసాను. మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చేమో నాకైతే తెలీదు. నా దగ్గర బీటర్ విస్కర్ ఇవేం లేవు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నా. మొత్తం 250 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ నేను యాడ్ చేయలేదు, కొంచెం ఉంచాను. సో, దాన్నైతే స్మూత్ పేస్ట్ లాగా చేసేసి మళ్ళీ అదే ఐస్ క్రీమ్ డబ్బాలోకి వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఫ్రీజ్ చేసేసా. దాన్ని ఓవర్ నైట్ ఉంచాను. అండ్ తర్వాత రోజు మధ్యాహ్నం దాకా కూడా ఉంచా. ఎందుకంటే మధ్య మధ్యలో చూస్తానే ఉన్నాను అయిందా లేదా అని చెప్పి, తినాలని ఆతృతుండిద్ది కదా. మార్నింగ్ చూసినా కూడా ఐస్ అయితే అవ్వలేదన్నమాట. దీన్ని అయితే కుల్ఫీ మోల్డ్స్లో కూడా వేసా, బట్ అది అస్సలే అవ్వలేదు. ఈ బాక్స్లో ఉన్నదే కొంచెం ఐస్ అయింది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. బట్ నాకు ఎక్కువ వెనిలా ఫ్లేవర్ ఏం రాలేదు, అంత ఎక్కువ నచ్చలేదు కూడా. అంటే పాలల్లో పిండి పంచదార వేసుకుని తిన్నట్టుంది అంతే. మీరు ఎప్పుడైనా ఈ ఇన్స్టంట్ ప్రీమిక్స్ ట్రై చేశారా? నా కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.